సరిగ్గా చదవగలిగితే ఈ ప్రకృతే ఒక పవిత్ర గ్రంథం. చెట్లు చూడండి, అవి నీడనిస్తాయి. రాళ్లతో కొట్టినా పండ్లనిస్తాయి. గొడ్డలితో నరికినా అవి పలు రకాలుగా ఉపయోగపడతాయి. అపకారికి కూడా ఉపకారం చేయాలనే భావన ఇందులో నుండి అర్థమవట్లేదా? అడవిలో జింక బతకాలంటే వేగంగా పరిగెత్తడం నేర్చుకోవాలి, లేదంటే పులికి ఆహారం అయిపోతుంది. అదే పులి బతకాలంటే అత్యంత వేగంగా పరిగెత్తడం నేర్చుకోవాలి, లేదంటే ఏమవుతుంది, జింక పారిపోతుంది. సో బతకాలంటే కష్టపడాలి అనే భావన ఇందులో నుండి అర్థమవట్లేదా? గాలిపటాలు చూడండి, గాలికి అనుగుణంగా కాక ఎదురు తిరిగినప్పుడే అవి పైకి ఎగురుతాయి. అంటే కష్టాలు వచ్చినప్పుడు మనం వాటిని చూసి పరిగెత్తకుండా ఫేస్ చేసినప్పుడే మనం ఉన్నత స్థాయికి చేరుకోగలం అనే భావన ఇందులో నుండి అర్థమవట్లేదా? సో ఈ తెరచాప లాంటి వైఖరిని మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మనం మన గమ్యస్థానాలకి చేరుకోవాలి. చూడాల్సిన కోణంలో చూస్తే ప్రకృతిలో జరిగే ప్రతి చిన్న విషయం నుండి మనం జీవితంలో ఉపయోగపడే ఒక గొప్ప విషయాన్ని